ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. అనుదిన వాగ్దానంతో ఏకీవిస్తున్న మిమ్మల్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ప్రతిరోజు నూతన వాగ్దానంతో మనతో మాట్లాడుతున్న దేవునికి స్తోత్రాలు. నేటి వాగ్దానము కీర్తనల గ్రంథం 118 అధ్యాయం 4వ వచనం. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు కలవారు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచును. హిస్ మెర్సీ ఎండ్యూర్ ఫర్ ఎవర్. ఈ ప్రపంచంలో నిరంతరం నిలిచేది ఏంటి అని అడిగితే చాలామంది చాలా రకాల సమాధానాలు చెప్పొచ్చు. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రపంచంలో నిరంతరము నిలిచేది దేవుని కృప, గాడ్స్ గ్రేస్. ఆయన కృప లేనిదే ఏదీ లేదు. కృప అంటే పొందదగని వారికి ఇచ్చే గొప్ప బహుమానమే కృప. ఉదాహరణకు రోడ్డు మీద ఒక బిచ్చగాడు ఉన్నాడనుకోండి. అతనికి ఏమి అయినా దానం చేస్తే ఏం చేస్తాము? ఒక 10 రూపాయలు, కొంచెం ఎక్కువ స్తోమత ఉన్నవారైతే 100 రూపాయలు, మరీ దయా హృదయం ఉన్నవారైతే ఒక 200 రూపాయలు ఇచ్చారనుకోవచ్చు. కానీ అదే బిచ్చగాని దగ్గరికి వెళ్ళి 1 కోటి రూపాయలు ఇస్తాను అన్నామనుకోండి, ఊహిస్తే ఈ మాటను ముందు ఆ వ్యక్తి నమ్మడు. 1 కోటి రూపాయలు నాకు ఇవ్వడం ఏంటి? నాకు ఆ అర్హత ఉందా? వీడెవడో కావాలని నన్ను ఏడిపిస్తున్నాడు అని అనుకుంటాడు. కానీ లేదండి, మీరంటే నాకు చాలా ఇష్టం, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నా బహుమానంగా ఈ 1 కోటి రూపాయలు ఇస్తున్నాను అన్నారనుకోండి, అది ఖచ్చితంగా కృపకు ఒక చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కృప అంటే ఇలాగే ఉంటుంది అని ఊహించవచ్చు. అయితే నిజానికి కృప 1 కోటి రూపాయల కంటే విలువైనది, శ్రేష్టమైనది. యేసుప్రభు వారు మనందరి పట్ల తన కృపను వెల్లడి చేశారు. సిలువలో మరణించి తన కృపకు పాత్రులుగా చేశారు. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడింది, కానీ కృపా సత్యములు యేసుప్రభు ద్వారా కలిగాయి. యేసుప్రభు వారు ఈ లోకానికి కృప తీసుకొని వచ్చారని యోహాను భక్తుడు తన పత్రికలో రాశారు. మనందరినీ కృపాయుగంలోకి నడిపించడానికి యేసుప్రభు వారు కృపా సత్య సంపూర్ణునిగా ఈ లోకానికి వచ్చారు. పొందదగిన వారికి ఇచ్చేది కృప అయితే, దేవుడు తన కుమారుని ఈ లోకానికి మనందరి కోసం అనుగ్రహించడం, ఆయనను మనము కలిగి ఉండడం, ఆయన నామాన్ని ఉచ్చరించగలగడం, ఇవన్నీ కృప వలనే సాధ్యమయ్యాయి. మనందరము స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమని పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ తెలియజేశారు. అంటే మనందరము దేవుని ఉగ్రతకు, శాపానికి కారకులమై ఉన్నాం. కానీ దేవుడు తన కృప ద్వారా, మహాకృప ద్వారా కరుణా సంపన్నునిగా ఈ లోకానికి వచ్చి మనందరినీ కృపకు పాత్రులుగా చేసి ఉన్నారు. ఈ రోజున మనము కృపలో జీవిస్తున్నాం. ఆయన కృప నిరంతరము నిలుచును. ఈరోజు నిన్ను అన్నీ విడిచి వెళ్ళిపోయేమో. నీ వాళ్ళు, నీవు ప్రేమించిన వాళ్ళు, నిన్ను ప్రేమించిన వాళ్ళు, నీకున్న అందం, పేరు, ఐశ్వర్యం అన్నీ నిన్ను విడిచిపెట్టేసి ఉండొచ్చు. కానీ దేవుని కృప నిన్ను విడిచిపోదు. పర్వతాలు తొలగినను, మెట్టలు తత్తరిలను, నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు వాగ్దానం చేశాడు. అట్టి కృప నిరంతరము నీ కొరకు, నీ పక్షంగా నిలిచి ఉంటుందని ఈరోజు మరొక్కసారి తన వాగ్దానం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజంతా ఈ వాగ్దానం ఆధారంగా చేసుకుని కృపతో కాపాడుతున్న దేవుణ్ణి స్తుతించండి, ప్రార్థించండి. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. నిరంతరము నీ కృప ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. నీ యందు భయభక్తులు కలవారమై నీ కృపను ధ్యానించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు వందనాలు. ఈ అనుదిన వాగ్దానంతో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను కుమ్మరించండి. ఆశ్చర్యకరమైన రీతిలో వారి ప్రార్థనలకు సమాధానాలు దయచేయండి. ఈ ఏకీభావాన్ని బట్టి వారి జీవితాల్లో నీ కృపను కనపరచండి. యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.